ఏలూరు జిల్లాలో రోడ్లు నరకాన్ని తలపిస్తున్నాయి. అడుగు తీసి అడుగు వేయాలంటేనే భయపడే రీతిలో రోడ్లు తయారయ్యాయి. గోతుల రోడ్లలో పడి ప్రాణాలు పోతున్నా పట్టించుకునే నాదుడు లేకుండా పోయాడని జనం గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వాలు మారుతున్నా తమ రోడ్ల పరిస్థితి మారడం లేదని వాపోతున్నారు. రోడ్లంతా దుమ్ముమయం, చినుకు పడితే చిత్తడి, రహదారులు కావవి గోతులమయం. చింతలపూడి, కామవరపుకోట, జంగారెడ్డిగూడెం ఇలా ఒకవైపు మెట్ట ప్రాంతం, మరోవైపు ఏజెన్సీ ప్రాంతాలను కలిపే రోడ్లు గోతులమయం కావడంతో దారి ఎక్కడుందో అర్థం కాని పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వాలు మారుతున్నా తమ పరిస్థితి మారడం లేదనే ఆవేదన ఇక్కడి జనంలో కనిపిస్తోంది. గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డు అయితే అసలు బాగోలేదండి. రోజు చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు, కానీ మీ ఆటో తోలే వాళ్ళం కానీ చాలా బాధపడుతున్నాం. దాని తగ్గట్టు ఏలూరు అమిజెస్గా అర్జెంటుగా ఏలూరు వెళ్ళాలన్నా సరే ఇక్కడ తడికలపూడి వరకు రోడ్డు అసలు బాగోలేదండి. చాలా దారుణంగా ఉంది రోడ్డు. 2 గంటన్నర పట్టేస్తున్నాను ఏలూరు వెళ్ళాలంటే. సీరియస్ కేసులు ఏమైనా అర్జెంట్ అయిన వాళ్ళు కూడా అంబులెన్స్లో తీసుకెళ్ళాలని వాళ్ళు ఇబ్బంది పడిపోతున్నారండి. అసలు ఊళ్ళో జంగారెడ్డి సిటీలో పోతే ఏలూరు రోడ్డు కానీ, ఇలా గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డు కానీ, అసలు శ్రీనివాసపురం రోడ్డు కానీ చాలా దారుణంగా ఉంది. అసలు రోడ్డు అంటే పెద్ద పెద్ద ప్యాచ్ వర్కులు కూడా చేయట్లేదు, పెద్ద పెద్ద గోతులు పడిపోయినాయండి. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ పరిధిలో రహదారులు చూస్తే జనం పడే పాటలు ఇట్టే అర్థమవుతాయి. చింతలపూడి నియోజకవర్గ పరిధిలోకి వచ్చే ఈ ప్రాంతంలో రహదారులు ధ్వంసమై దశాబ్దం గడిచిందని అటు అధికారులు కానీ ఇటు నాయకులు కానీ పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. ఈ రోడ్లపై ప్రయాణించే ప్రతి ఒక్కరూ ఎముకలు విరగ్గొట్టుకోవడం, మూలన పడడం మామూలైందంటున్నారు స్థానికులు. ప్రజల సౌకర్యార్థం రోడ్లన్నింటినీ కూడా మంచిగా ఏర్పాటు చేస్తామని చెప్పేసి మాట్లాడడం జరిగింది. లోకల్గా ఉన్నటువంటి లీడర్లు కానీ, తర్వాత ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానీ, వీళ్ళందరూ కూడా ఈరోజు ఎక్కడ చూసినా కూడా రోడ్ల పరిస్థితి చాలా దయనీయమైనటువంటి పరిస్థితి కనబడుతోంది. వర్షాలు ఎక్కువగా కురిస్తే ఎక్కడ గోతులు ఉన్నాయో తెలియదు, ఎక్కడ డ్రైనేజీలు ఉన్నాయో తెలియదు. ఈ విధంగా ప్రజలు నిత్యం కూడా ఈ గోతుల్లో పడిపోతూ ప్రమాదాలకు గురవుతున్న పరిస్థితి నేడు రాష్ట్రంలో ఉంది, ముఖ్యంగా జిల్లాల్లో కూడా కనబడుతోంది. నరకానికి నకళ్ల లాంటి ఈ రహదారులపై ప్రయాణించే వాహనాలు నిత్యం రిపేర్లకు గురయ్యి వాహనదారులకు భారంగా మారుతున్నాయి. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా తయారైంది జంగారెడ్డిగూడెం పరిస్థితి. ఊరికి ఎవరైనా వస్తే వారికి గతుకుల రోడ్లే స్వాగతం పలుకుతున్నాయంటున్నారు గ్రామస్తులు. ప్రధాన రహదారి చాలా గుంతలమయమైపోయింది. ఏ రోడ్ అసలు బండి కానీ, మోటార్ వెహికల్ కానీ, ఆటోలు కానీ, బస్సులు కానీ, కార్లు కానీ వెళ్ళడానికి ఏమాత్రం రోడ్ అసలు బాగలేకపోవడంలో చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు ప్రయాణికులు. కాబట్టి జంగారెడ్డిగూడెం నుంచి ఏలూరుకు వెళ్ళడానికి గతంలో గంట ప్రయాణం, కానీ నేడు రోడ్లు బాగలేకపోవడం వల్ల ఎక్కడికక్కడ గోతులు ఉండడం వల్ల దాదాపుగా 2.5 గంటల సమయం పడుతుంది. దీనివల్ల ప్రయాణికులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతారు. తెలంగాణ నుంచి ఆంధ్రాలోకి వచ్చేందుకు చింతలపూడి, జంగారెడ్డిగూడెం ప్రాంతాల వైపు ఎక్కువగా రాకపోకలు సాగిస్తూ ఉంటారు. తెలంగాణ వరకు రోడ్డు బాగానే ఉన్నా ఆంధ్రాలో అడుగు పెట్టగానే నడుం విరగొట్టుకున్నంత పనవుతుందంటున్నారు వాహనదారులు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో అయినా ఇక్కడి రోడ్ల పరిస్థితిపై చర్చ జరిపి ఊరట కలిగించాలని వాహనదారులు కోరుతున్నారు.